హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ముందుగా నా వ్యూవర్స్ అందరికీ ఈరోజు నేను మీతో ఒక విషయము షేర్ చేసుకోవాలమ్మా. ఇప్పుడు ఏంటంటే నిజం చెప్పాలంటే నేను ఈ రీడింగ్ని ఈరోజు ఈ సమయంలో చేయాలని అసలు ప్లాన్ కూడా చేయలేదమ్మా. నేను ఇంక ఈరోజు రీడింగ్ అప్లోడ్ చేయనని అనుకున్నాను. నైట్ చేసింది ఏదైతే మార్నింగ్ అప్లోడ్ చేశానని చెప్పాను. కుదరకే కదా నేను చెప్పాను కుదరదని. సో కానీ ఏంటంటే కొన్నిసార్లు మనం నిర్ణయించుకునేది ఒకటైతే డివైన్ ఎనర్జీస్ నిర్ణయించేది ఇంకొకటి. కొద్దిసేపటి క్రితం నుంచే నాకు ఒక విచిత్రమైన ఫీలింగ్ వస్తుంది. ఎందుకో తెలియదు కానీ వెంటనే ఇంకా కార్డ్స్ తీసుకోవాలి, వెంటనే రీడింగ్ ప్రారంభించాలి, వెంటనే ఒక మెసేజ్ కన్వే చేయాలని స్ట్రాంగ్లీ నాకు వచ్చేస్తుంది లోపల నుంచి. మొదట దాన్ని ఇగ్నోర్ చేయాలని అనుకున్నాను, కానీ ఆ ఫీలింగ్ మరింత స్ట్రాంగ్ అవుతూ వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది, ఈ రీడింగ్ నేను చేయాలనుకోవడం లేదు కాదు. ఇక నేనేమి నేను ప్లాన్ చేసింది ఏం కాదు. ఏదో ఒక మనకి దివ్యమైన సందేశం బయటకు రావాలనుకుంటుంది అని చెప్పేసి నాకు ఇంకా అర్థమైంది. సో ఇంకా ఈరోజు ఎవరో ఒకరు వినాల్సిన మాట ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఎవరో ఒకరి హృదయంలో ఎన్నో రోజులుగా తిరుగుతున్న ప్రశ్నలకు సమాధానం రావాల్సిన సమయం వచ్చింది అనేసి నాకు ఇక అర్థమైంది. అందుకే నేను ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ రీడింగ్ని ఇంకా ప్రారంభించాను. నాకున్న ఏవైతే షెడ్యూల్స్ వర్క్స్ ఉంటాయి కానీ స్కిప్ చేసేసాను ఇంకా. సో మీరు కూడా ఈ వీడియోని ఈ క్షణంలో చూస్తుంటే అది ఒక యాదృచ్ఛికంగా జరుగుతుంది అనేది మాత్రం మీరు తీసుకోవద్దమ్మా. ఇది డివైన్ మిమ్మల్ని పిలిచి చూపిస్తున్నారు. ఓకే, మీ జీవితంలో ప్రస్తుతం ఏదో ఒక విషయం మీ మనసుని ఎట్లా అంటే బరువెక్కిపోయింది మీ మనసులో. అది ప్రేమ కావచ్చు, కుటుంబం కావచ్చు, డబ్బు, ఉద్యోగం, భవిష్యత్తు, ఇంకా ఆరోగ్యము, లేదా ఎవరికీ చెప్పుకోలేని ఒక బాధ కూడా కావచ్చు. కానీ ఈరోజు కాళీమాత అమ్మవారు మీతో మాట్లాడాలనుకుంటున్న ఆ విషయంపై, అదే ఏదైతే మీరు బాగా సఫర్ అవుతున్నారో అదే విషయంపై కావచ్చు అనేది నాకు ఇక్కడ కన్వే అయింది. ఓకే, అందుకే మనం ఓపెన్ హార్ట్తో ఎలాంటి భయము లేకుండా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ రీడింగ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈరోజు కాళీమాత అమ్మవారు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్లీ మనం కార్డ్స్ ద్వారా రివీల్ చేస్తారు అమ్మవారు. ఓకే, సో నేను కార్డ్స్ తీసుకునే ముందు మనం ఒక్కసారి ప్రేయర్ చేసుకుందామమ్మా యూనివర్స్కి. సో ఓం క్రీం కాళికాయై నమః. తల్లి కాళీమాత, ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీ దివ్య కరుణ ప్రసరించండి. వారి హృదయంలో ఉన్న సందేహాలకు సమాధానం ఇవ్వండి తల్లి. వారి కన్నీళ్ళు వెనుక ఉన్న కారణాన్ని, ఆ కారణం మొత్తం మీకు తెలుసు. వారి బాధను మీరు చూస్తున్నారు, వారి ప్రార్థనను మీరు వింటున్నారు తల్లి. ఈరోజు ఈ కార్డ్స్ ద్వారా బయటకు వచ్చే ప్రతి మెసేజ్లో మీ ఆశీర్వాదం ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. తెలుసుకోవాల్సిన సత్యం మాత్రమే బయటకు రావాలి తల్లి. భయం తొలగిపోవాలి, కన్ఫ్యూజన్ తొలగిపోవాలి. వారికి అవసరమైన క్లారిటీ, స్ట్రెంగ్త్, కరేజ్, హీలింగ్ లభించాలి ఈశ్వర. అమ్మా, ఈ రీడింగ్లో నా ఆలోచనలు కాదు, మీరు చూపించాలనుకుంటున్న సందేశమే బయటకు రావాలి తల్లి. ఈ వీడియో చూస్తున్న ప్రతి సోల్కి మీ రక్షణ, మీ దీవెనలు, మీ మార్గదర్శనం లభించాలి. ఓం క్రీం కాళికాయ నమః. జై కాళీమాత. మనం కార్డ్స్ తీసుకుందామమ్మ. కార్డ్స్ అంటే కార్డ్స్ కాదు, సాక్షాత్తు అమ్మవారి ఇస్తున్న దివ్య సందేశం మీకు సంబంధించింది. ఓకే, ఫుల్ ఫోకస్డ్గా నేను చెప్తున్నానమ్మా. ఇది నాకు వెరీ పవర్ఫుల్గా ఆఫ్టర్ మెనీ డేస్ నాకు ఈ ఫీల్ వచ్చింది, నాకు తెలిసిపోతుంది. సో నేను నాకున్న షెడ్యూల్స్ అన్నీ కూడా ఇంకా పక్కన అసలు నేను అలా చెప్పకూడదు కూడా, బికాస్ ఇది దైవ శక్తితో కూడుకున్న రీడింగ్ కాబట్టి. సో ఇంకా అదంతా అనవసరం, మనకి వారే చూసుకుంటారు ప్రతి పని కూడా. సో ఇప్పుడు నేను ఏంటంటే చెప్పేది అంత ఫోకస్డ్గా తల నుంచి అరికాల వరకు కూడా ప్రతి అణువు కూడా భక్తి శ్రద్ధలతో చూడండి అమ్మా రీడింగ్ అని చెప్పేసి, అంతే నా ఉద్దేశం. ఫస్ట్ కార్డ్ సెట్, second one, third card set, fourth one, fifth one, sixth card set,
7th one, 8th one, 9th card set, 10th card set, 11th one, 12th card set. Okay, ma. First card set, Kali of the Serpent Fire. చూడండి, Kali of the Untamed Spirit, Kali of the Flame of Truth, Kali of the Wild Heart, Kali of the Wild Divine Mother. కార్డ్స్ కొంచెం పక్కకు పెడతానమ్మా, ప్లేస్ కుదరట్లేదు. ఖాళీ ఆఫ్ శక్తి అవేకినింగ్. ఎంత పవర్ఫుల్గా వస్తున్నాయమ్మా. అన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఒక నిమిషం, మళ్ళీ నేను చెప్తున్నప్పుడు కూడా నాకు అంత దగ్గరగా ఉండే ఇబ్బంది అవుతుంది. దక్షిణ కాళీ, ద సౌత్వర్డ్ బ్లెస్సింగ్, కాళీ ఆఫ్ స్వార్డ్ ఆఫ్ ట్రూత్, కాళీ ఆఫ్ ద స్వార్డ్ ఆఫ్ ట్రూత్, బ్లూ కాళీ, డిస్ట్రాయర్ ఆఫ్ నెగిటివిటీ, మహాదివ్య కాళీ, ద గ్రేట్ విజ్డమ్ మదర్ తల్లి, కాళీ ఆఫ్ ద బర్నింగ్ గ్రౌండ్, కాళీ ఆఫ్ సుప్రీం గ్రేస్. మనకి ఫస్ట్ కార్డ్ సెట్ ఏంటి? కాళీ ఆఫ్ ద సర్పెంట్ ఫైర్. ఇదేంటంటే సర్పెంట్ ఫైర్ అంటే నీ లోపల నిద్రపోతున్న శక్తిని మేల్కొల్పే తల్లి. కాళీ ఆఫ్ ద సర్పెంట్ ఫైర్ అంటేనమ్మా యాక్చువల్లీ. ఓకే, ఎట్లా అంటే చెప్తున్నారు, మామూలుగా మనం అందరం భగవంతుని బిడ్డలం కదా. సో చెప్తున్నారు, వారి బిడ్డ అంటే మీరు, నేను, మనమంతా బిడ్డలారా అని చెప్పి చెప్తున్నారు. మీరు ఇన్ని రోజులుగా బయట ప్రపంచంతో పోరాడుతున్నారని అనుకుంటున్నారు, కానీ నిజానికి మీ పెద్ద యుద్ధం ఏంటంటే మీలోనే జరుగుతుంది. అది భయం ఒకవైపు, ఆశ ఒకవైపు, గతం ఇంకోవైపు, ఇక భవిష్యత్తు ఒకవైపు. ఈ సర్పాగ్ని కాళీ చెప్తుంది. ఈ సర్పాగ్ని కాళీ ద్వారా మనకి చెప్తున్నారు కాళీమాత ఈ కార్డ్ ద్వారా. మీ ఆత్మలో ఒక అగ్ని ఉంది. ఆ అగ్ని నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను మేల్కొల్పేందుకు వచ్చింది. ఇప్పుడు మీ జీవితంలో రెస్ట్లెస్నెస్, మార్పు కోసం తపన, పాత జీవితంపై అసంతృప్తి కనిపిస్తే అది అంతం కాదు అనేది ఇక్కడ యూనివర్స్ కాళీమాత అంతా వారి చెప్తున్నారు. ఇది అవేకనింగ్ ప్రారంభము అని చెప్తున్నారు మనకి. అర్థమవుతుంది కదా, చాలా పవర్ఫుల్గా కన్వే చేస్తున్నారు మనకి ఇక్కడ కాళీమాత అమ్మవారు. అమ్మవారు నాకు మొదట చూపిస్తున్న విషయం ఏమిటంటే స్ట్రగుల్స్ కాదు, ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక పవర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్. చాలామంది ఈ మధ్య జీవితంలో ఏదో చేంజ్ అవుతుంది అని ఫీల్ అవుతున్నారు, కానీ ఆ చేంజ్ ఏంటో పూర్తిగా అర్థం కావట్లేదు మీకు. ముందు ఆనందం ఇచ్చిన విషయాలు ఇప్పుడు ఆనందం ఇవ్వకపోవచ్చు. ముందు ముఖ్యంగా ఏదైతే ఇది ఇంపార్టెంట్ అనిపించిన మనుషులు ఎవరైతే ఉంటారో ఆ మనుషులు ఇప్పుడు అంత ముఖ్యంగా అనిపించకపోవచ్చు మీకు. ముందు భయపెట్టిన విషయాలు ఇప్పుడు అంత ప్రభావం చూపించకపోవచ్చు ఖచ్చితంగా. ఇవన్నీ కన్ఫ్యూజన్ కాదమ్మా, ఇది సోల్ షిఫ్టింగ్ అని చెప్తున్నారు. మీ ఆత్మ ఒక ఫ్రీక్వెన్సీలోకి మూవ్ అవుతుంది, చాలా పవర్ఫుల్ ఫ్రీక్వెన్సీ అది. అందుకే పాత వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఉంటుంది చూడండి, పాత మీరు కొత్త మీరు అంటాను, అట్లా పాత వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నెమ్మదిగా డిజాల్వ్ అయిపోతుంది, ఇక్కడ చాలా బలంగా డిజాల్వ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ కాళీ ఆఫ్ ద అన్టైమ్డ్ స్పిరిట్. ఇది ఏంటంటే అన్టైమ్డ్ స్పిరిట్ అంటే మనకి ఎట్లా అంటే ఇతరుల అంచనాల బంధనాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మిమ్మల్ని విడుదల చేసే తల్లి అన్నమాట. ఓకే, చాలా మంచి మనకి మెసేజెస్ వస్తున్నాయి ఇక్కడ. ఎన్ని సంవత్సరాలు ఇప్పటి వరకు మీరు ఏదైతే సఫర్ అయ్యారో ఎన్ని సంవత్సరాలు నువ్వు ఇతరుల కోసం జీవించావు అనేది నీకు తెలుసు ఆ విషయం నాకు తెలుస్తుంది ఇప్పుడు ఈ కార్డ్స్ ద్వారా. ఎన్ని నిర్ణయాలు మీ హృదయం కోసం కాకుండా ఇతరుల అప్రూవల్ కోసం తీసుకున్నారు అనేది నాకు ఇక్కడ కన్వే చేస్తున్నారు. ఈ స్వరూపం చెప్తుంది ఏంటంటే నీ ఆత్మను చిన్న పెట్టిలో బంధించకు. నువ్వు ఒక
పాత్ర కాదు ఇక్కడ. ఏమి నువ్వు ఒక లేబుల్ కాదు. మీరొక శక్తి అనమాట. ఒక శక్తి స్వరూపం. నాకు అదే కన్వే చేస్తున్నారు. ఐమ్ సో సారీ అండి. నేను ఇక్కడ నువ్వు అని సంబోధిస్తున్నాను. ఇక్కడ నేను అంటున్నట్టు దయచేసి తీసుకోవద్దు. ఇక్కడ మనకి తల్లి స్వరూపంగా తల్లి మనకి ఎలా చెప్తారు తన బిడ్డకి అన్న రూపణంగానే మాత్రమే నేను అది ఉచ్చరిస్తున్నాను. సో, అది మీరు గమనించాల్సిన విషయం. నాకు ఇక్కడ నేను మాట్లాడే ప్రతి మాట కూడా నాకు అక్కడి నుంచి వచ్చే సందేశం రూపేణనే అందిస్తాను. సో, అది ఇక్కడ నాకు నువ్వుగానే చెప్తున్నారు. నేను నువ్వుగానే చెప్తున్నాను. ఇక్కడ ఎన్ని నిర్ణయాలు నీ హృదయం కోసం కాకుండా ఇప్పటి వరకు మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ ఇతరుల అప్రూవల్ కోసమే తీసుకున్నారు మీరు. ఖచ్చితంగా. మీరు ఒక ఒక శక్తి స్వరూపం అని చెప్పి చాలా ఆ శక్తిని నేను మీకు వర్ణనాతీతం అనమాట. నాకు తెలుస్తుంది. ఆ శక్తి ఏంటనేది నాకు తెలుస్తుంది. ఇక్కడ నీ జీవితం నిన్ను నిజమైన నీ వైపు పిలుస్తుందన్నమాట ఇప్పుడు. అది ఇక్కడ మెయిన్. అందుచేతనే మీకు అమ్మవారు ఈరోజు ఈ రూపేణ మీకు ఈ రీడింగ్ వినిపిస్తున్నారు. అమ్మవారు ఇక్కడ ఒక బలమైన మెసేజ్ ఇస్తున్నారు. అన్‌టైమ్డ్ స్పిరిట్ ద్వారా నాకు కన్వే అవుతుంది. నువ్వు జీవితంలో చాలాసార్లు కాంప్రమైజ్ అయ్యావు. నీ ఫీలింగ్స్‌ని సైడ్‌కి పెట్టేశావు. నీ డ్రీమ్స్‌ని పోస్ట్‌పోన్ చేసేసావు. ఇవన్నీ చేసేసావు. నీ హ్యాపీనెస్‌ని వెయిట్ మోడ్‌లో పెట్టేశావు. ఇది కంప్లీట్ అయిన తర్వాతే నేను హ్యాపీ అవుతాను. ఇది జరిగాకే నేను నా గురించి ఆలోచిస్తాను అని చెబుతూ వచ్చారు అని నాకు ఇక్కడ కన్వే అవుతుంది. కానీ ఇప్పుడు యూనివర్స్ చెప్తున్నారు ఏంటంటే, నీ జీవితం ఫ్యూచర్‌లో స్టార్ట్ అవ్వదు. నీ జీవితం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే జరుగుతుంది. నువ్వు నీ జీవితానికి స్పెక్టేటర్ కాదు ఇక్కడ. నువ్వే క్రియేటర్. నీ జీవితానికి నువ్వే క్రియేటర్. అర్థమవుతుందమ్మా ఇక్కడ? కన్వే చేస్తున్నది ఏంటి అనేది మనకి విషయం మీరు ప్రతి విషయాన్ని 1కి 4 సార్లు వినండి. నేను చెప్తాను. నేను అన్ని సార్లు నేను ఈ విధంగా చెప్పను. అది మీకు కూడా తెలుసు. ప్రతి విషయంలోనూ నేను చెప్తానా లేదా అని చెప్పేసి ఇక్కడ నాకు ఈ రీడింగ్‌ని 1కి 4 సార్లు చూడండి అని మాత్రం నేనైతే చెప్తానమ్మా ఇక్కడ. సో, అది మీరు దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మీరు విన్నప్పుడల్లా ఒక్కొక్క కొత్త మెసేజ్ వస్తుంది. ఖచ్చితంగా ఒక్కొక్క కొత్త మెసేజ్ వస్తుంది. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇక్కడ చెప్తున్నాను మిమ్మల్ని. సో, ఖచ్చితంగా చూడాలి అని కాదు. వీలుంటే కనీసం 1కి 2 సార్లు అన్నా చూడండి. ఏంటంటే మీకు మెసేజ్ అనేది కన్వే అవుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా తల్లి ఇవ్వాలనుకుంటున్న మెసేజ్. ఓకే. ఖాళీ ఆఫ్ ద ఫ్లేమ్ ఆఫ్ ట్రూత్. ఇదేంటి? సత్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చే తల్లి. ఖాళీ ఆఫ్ ద ఫ్లేమ్ ఆఫ్ ద ట్రూత్ అంటే. ఈ స్వరూపం చాలా శక్తివంతమైనది. ఎందుకంటే సత్యం ఎప్పుడూ సౌకర్యంగా ఉండదు. అది మనందరికీ తెలుసు. కొన్నిసార్లు ఏంటంటే మనం ప్రేమిస్తున్నది నిజం కాదు. కొన్నిసార్లు మనం భయపడుతున్నది ఏదైతే ఉందో అది కూడా నిజం కాదు. అమ్మవారు చెప్తున్నారు, భ్రమల్ని వదిలేసేయ్, సత్యం వైపు చూడు. సత్యం మొదట మనసుని కదిలిస్తుంది, కానీ చివరికి అదే మనల్ని విముక్తిని చేస్తుంది. ఇక్కడ కాళీమాత చెప్పే ప్రతి మెసేజ్ని 1కి 4 సార్లు మీరు ఆలోచించాలమ్మా. ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి. ఓకే. ఎనర్జీలో నాకు డీప్ అవేకనింగ్ కనిపిస్తుంది అనమాట. ఎట్లా అంటే కొన్ని ట్రూత్స్ మనకు బయట నుంచి రావు, మన హృదయంలోనే పుడతాయన్నమాట. ఇప్పుడు చాలామంది వ్యూవర్స్కి ఒక క్లారిటీ వస్తుంది. ఎవరు నిజంగా తమ వారు, ఎవరు కేవలం లెసన్ మాత్రమే, ఎవరు మీ ఎనర్జీని ఏదైతే ఉంటుందో ఆ ఎనర్జీని పూర్తిగా డ్రైన్ చేశారు, ఎవరు ఎనర్జీని అప్లిఫ్ట్ చేశారు మీ ఎనర్జీని అనేది అర్థమవుతుంది మీకు. ఇది బిట్టర్నెస్ కాదు, ఇది విజ్డమ్ అన్నమాట. ప్యూర్ విజ్డమ్, సచ్ ఎ ప్యూర్ విజ్డమ్. ఇంత గొప్ప మెసేజెస్ మీకు కన్వే చేస్తున్నారు అంటే మీకు ఎలా ఉందో తెలియదు, కానీ చెప్తున్న నాకు మాత్రం ఇంకా నేను చెప్పలేనమ్మా మాటలు. చాలా పవర్ఫుల్ మెసేజెస్ వస్తున్నాయి. బహుశా నాకు అందుకని అంత పవర్ఫుల్గా ఇండికేషన్స్ వచ్చినాయి అనమాట. ఓకే. సో, ఇక్కడ చూడండి, ఈ ఖాళీ ఆఫ్ ద వైల్డ్ హార్ట్. ఈ ఖాళీ ఆఫ్ ద వైల్డ్ హార్ట్ అంటే ఏంటి? భయం లేని ప్రేమను నేర్పే తల్లి అనమాట. ఓకే. అది దాని మీనింగ్ ఇక్కడ మనకు చెప్తున్నారు. నిజమైన ప్రేమ అనేది ఎవరినైనా పట్టుకోవడం వల్ల కాదు, వాళ్ళని ప్రేమిస్తూ కూడా మీ విలువను మర్చిపోకపోవడము. చాలామంది ప్రేమ పేరుతో తమను తాము కోల్పోతారు.
ఈ స్వరూపం ఏం చెప్తున్నారు అంటే ఈ కార్డ్ ద్వారా తల్లి, నీ హృదయం బలహీనత కాదు అనే దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అదే మీ బలము. అదే మీ బలం అవ్వాలి. ఇక్కడ మీరు ప్రేమించినందుకేమీ చిన్నవారు కాదు. చిన్నపుచ్చిపోలేదు ఇక్కడేమి. నీవు ప్రేమించినందుకు ఏంటంటే యాక్చువల్లీ పవిత్రమైన పర్సన్ అయ్యారు. అది దృష్టిలో పెట్టుకోండి. సచ్ ఎ ప్యూర్ సోల్ మీరు. సో అందుకని ఈరోజు కన్వే చేస్తున్నారు కాళీమాత మీకు. అదర్వైజ్ అందరికీ కన్వే చేయరమ్మా. ఈ మెసేజ్ అందరికీ వెళ్తుంది అనుకుంటున్నారా? అస్సలు సమస్య లేదు. ఎవరికి వెళ్ళాలో వారికి రీచ్ అవుట్ అయ్యేటట్టు చేస్తారనమాట. ఇక్కడ అమ్మవారు హార్ట్ చక్ర గురించి మాట్లాడుతున్నారు. చాలామంది ప్రేమలో గాయపడ్డారు. కానీ ప్రేమ వల్ల కాదు, ఎక్స్పెక్టేషన్స్ వల్ల, అటాచ్మెంట్ వల్ల, భయం వల్ల. అమ్మవారు చెప్తున్నారు క్లియర్లీ, మీ హార్ట్ ఇంకా ప్యూర్గానే ఉంది. అదేమీ విరిగిపోలేదు. ఖచ్చితంగా విరిగిపోలేదు. అది కేవలం టయర్డ్ అయింది. ఇప్పుడు హీలింగ్ టైం వచ్చింది. హీల్ అవుతుంది. ఖచ్చితంగా హీల్ అవుతుంది. అవ్వాల్సిందే. అమ్మవారు తల్లి చూసుకుంటారు. ఇంత చెప్పిన తల్లి హీల్ చేయలేరు అనుకుంటున్నారా మిమ్మల్ని? క్షణాలు వారు తలుచుకుంటే ఎంతసేపు మిమ్మల్ని హీల్ చేయడం తెలిసిందే కదా మీకు. చూడండి ఇక్కడ, కాళీ ఆఫ్ ద వైల్డ్ డివైన్ మదర్, ప్రకృతి యొక్క అపారమైన మాతృశక్తి అనమాట దీని అర్థం. డివైన్ మదర్, వైల్డ్ డివైన్ మదర్ అంటే ఈ స్వరూపం ఏం చెప్తుందంటే, నువ్వు ఒంటరివి కాదు. ఎట్లా కొన్నిసార్లు జీవితం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉందనిపిస్తుంది. మొత్తం A to Z, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. కానీ ఈ జగన్మాత చెప్తున్నారు, నిన్ను నేను చూసుకుంటున్నాను కదా. నీ కన్నీళ్ళు కనిపించకుండా పోవు నాకు, నీ ప్రార్థనలు వినిపించకుండా పోవు, అది నువ్వు దృష్టిలో పెట్టుకో అమ్మా అని చెప్తున్నారు ఈ కార్డ్ ద్వారా తల్లి మీకు. చాలా పవర్ఫుల్గా చెప్తున్నారమ్మా. నేను ఇంకా ఇంతకు మించి చెప్తే నేను ఎక్కడ మళ్ళీ ఎమోషనల్ అయిపోతాను అని చెప్పేసి నేను ఖచ్చితంగా చాలా పవర్ఫుల్గా చెప్తున్నారు కాళీమాత కనుక. నేను మీకు ఎట్లా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం నా బాడీలో డిఫరెన్స్ వచ్చేస్తుందమ్మా. ఈ ఎనర్జీలో ఒక డివైన్ ప్రొటెక్షన్ కనిపిస్తుంది. కొంతమంది వ్యూవర్స్కి ఎందుకు నా లైఫ్ ఇలా జరిగింది అనే ప్రశ్న ఉండొచ్చు. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే జరగకూడని కొన్ని విషయాలు జరగలేదు మీకు. ఏవైతే జరగకుండా ఉండాలో అది జరగకపోవడమే మంచిదనే విషయాలు ఉంటే అవి జరగలేదు. అవి జరగకుండా ఎవరు కాపాడారు? కలవకూడని కొంతమంది మనుషులు దూరం అయిపోయారు మీకు. కలవకూడదు కాబట్టి దూరం అయిపోయారు. తీసుకోకూడని కొన్ని డెసిషన్స్ తీసుకోలేదు మీరు. ఇది కోఇన్సిడెన్స్ కాదు, అది సాక్షాత్తు అమ్మ ప్రొటెక్షన్ మీకు. అమ్మ ప్రొటెక్షన్ అమ్మ సాక్షాత్తు. కాళీ ఆఫ్ శక్తి అవేకనింగ్. ఇక్కడ ఒక హిడెన్ టాలెంట్ ఎనర్జీ కనిపిస్తుంది నాకు. హిడెన్ టాలెంట్ ఎనర్జీ. సచ్ ఎ పవర్ఫుల్ మెసేజెస్ ఆల్ దోస్. నేను ప్రతి కార్డు చెప్పి నేను ఆలోచించాల్సి వస్తుంది. ఈ నెక్స్ట్ రీడింగ్కి ఏం చెప్తున్నారని చూస్తున్నాను కానీ నేను ముందు రీడింగ్లోనే ఉండిపోతున్నాను ఇక్కడ స్ట్రక్ అయిపోయి. ఇంకేమన్నా చెప్తున్నారా, అమ్మ ఏమన్నా చెప్పేది నేను ఏమన్నా మిస్ అయ్యానా, నా వ్యూవర్స్కి నేను చెప్పాలి కదా, ఇంత పవర్ఫుల్గా ఎనర్జీస్ వస్తున్నాయి, నేను ఏం మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇంకోటి చెప్తున్నాను కానీ ముందు దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇంకేమన్నా మిస్ అయ్యానా, అందులో చెప్పాల్సింది తల్లి ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పి. దాగి ఉన్న శక్తిని మేల్కొల్పే తల్లి అవేకనింగ్. శక్తి అవేకనింగ్. మీలో దాగి ఉన్న శక్తిని మేల్కొల్పే తల్లి అమ్మ. నీలో ఇంకా ఉపయోగించిన ప్రతిభ చాలా ఎక్కువ ఉంది. నీలో ఇంకా వెలుగులోకి రాని సామర్థ్యం ఉంది. ఈ స్వరూపం ఏం చెప్తుందంటే, ఇప్పటి వరకు సర్వైవల్ మోడ్లో ఉన్నావు, ఇప్పుడు క్రియేషన్ మోడ్లోకి రావాలి. నువ్వు ఖచ్చితంగా రావాలి. నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలయ్యే ముందు నీ శక్తి ఏదైతే ఉందో అది మేల్కొంటుంది. దానికి నువ్వు ఛాన్స్ ఇవ్వాలి. అలా ఛాన్స్ ఇవ్వడానికే నేను నీకు ఈరోజు ఇది తెలిసేటట్టు ఈ రీడింగ్ ద్వారా క్లారిటీ ఇస్తున్నాను అని చెప్తున్నారు తల్లి. చాలామంది వ్యూవర్స్ తమ ఫుల్ పొటెన్షియల్ని ఇంకా యూజ్ చేయలేదు అని చెప్తున్నారు. యూజ్ చేయాలి, మీరు రావాలి అంటున్నారు. వాళ్ళు ఇంకా తమ స్ట్రెంగ్త్లో 20% మాత్రమే, వాళ్ళ యొక్క అసలైన స్ట్రెంగ్త్లో 20% మాత్రమే మీరు జీవిస్తున్నారు. నాకు నెంబరింగ్ కూడా వచ్చేస్తుంది. యూనివర్స్ ఇప్పుడు పుష్ చేస్తున్నారు మిమ్మల్ని కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రమ్మని. ఎందుకంటే నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళాలంటే కరెంట్ ఐడెంటిటీ సరిపోదు మీకు.
అస్సలు సరిపోదు. దానికోసం కాళీమాత అమ్మవారు మీకు ఈరోజు ఈ రీడింగ్ ద్వారా ఒక అవేర్‌నెస్ ఇస్తున్నారు. మీరు కదులుతారు, మీలో చలనం రావాలి అని చెప్పి మీకు చాలా కాళీమాత మీకేవైతే తెలియాల్సినవి ఉన్నాయో, మీకు ఏ విధంగా చెప్తే మీకు అర్థమవుతుందో, అదే విధానాన్ని ఈరోజు ఈ రీడింగ్ ద్వారా మీకు తెలియజేస్తున్నారు అంతే. ఇక నాదేం లేదు. దక్షిణకాళి ద సౌత్ వర్డ్ బ్లెస్సింగ్. ద సౌత్ వర్డ్ బ్లెస్సింగ్ చూడండి. కరుణతో ఆశీర్వదిస్తున్న తల్లి దక్షిణకాళి. అన్ని మార్పులు యుద్ధంలా ఉండవు. కొన్ని మార్పులు దీవెనల రూపంలో వస్తాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఇక్కడ కన్వే చేస్తున్నారు. ఈ తల్లి ఈ కార్డు ఈ తల్లి స్వరూపం దక్షిణకాళి స్వరూపం ఏం చెప్తుంది అంటే, నీవు అనుకున్న దానికంటే ఎక్కువ రక్షణలో ఉన్నావమ్మా నువ్వు. ఇప్పుడు నాకంటూ ఒక రక్షణ, దైవ రక్షణ ఉందని మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి మించి దైవ రక్షణ ఉంది నీకు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు, నేను నిన్ను ఎంత రక్షిస్తున్నాను అని చెప్తున్నారు కాళీమాత. కొన్ని డోర్స్ మూసుకుపోయాయి, ఎందుకంటే అవి నీకు కావాల్సినవి కాదు కాబట్టే మూసుకుపోయాయి అని చెప్తున్నారు. కొన్ని డోర్స్ తెరుచుకోబోతున్నాయి, ఎందుకంటే అవి నీ కోసం సిద్ధంగా ఉన్నాయి. సో దానికి నువ్వు రెడీగా ఉండు అని చెప్పి చెప్తున్నారు కాళీమాత మీకు ఈ రూపేణ. అది దృష్టిలో పెట్టుకోవాలి మీరు. అది గమనించుకుంటూ ఉంటే మీకు అది మీకు మీ లైఫ్లో జరుగుతున్నప్పుడు ఎస్ ఇదే నాకు అమ్మవారు ఇచ్చిన సందేశము, ఇదే ఆ డోరు, ఇదే ఆ ఆప్షను, ఇదే అవకాశం అనేది తెలుస్తుంది. ఈ ఎనర్జీలో బ్లెస్సింగ్స్ కనిపిస్తున్నాయి పూర్తిగా. కానీ బ్లెస్సింగ్స్ అంటే ఎప్పుడు మనీ కాదమ్మా, దృష్టిలో పెట్టుకోండి. కొన్నిసార్లు పీస్ కూడా బ్లెస్సింగ్సే. కొన్నిసార్లు టాక్సిక్ పర్సన్ దూరం అవడం కూడా బ్లెస్సింగే. కొన్నిసార్లు ఏంటంటే డిలే ఏదైతే లేట్ అవుతూ ఉంటుందో ఆ డిలే కూడా బ్లెస్సింగే. అందుకే ప్రస్తుతం కనిపిస్తున్న ప్రతి సెట్ బ్యాక్ కూడా నిజంగా సెట్ బ్యాక్ కాకపోవచ్చు. అది మీరు కొంచెము అవగాహన తెచ్చుకోవాల్సిన విషయం. ఓకే. సో ఇక్కడ కాళీమాత చెప్పే ప్రతి సందేశాన్ని మీరు రెస్పెక్ట్ ఇచ్చి తూచా తప్పకుండా పాటిస్తారు అని నేను అనుకుంటున్నాను. నా వ్యూవర్స్ సంగతి నాకు తెలుసు కాబట్టి. చూడండి, కాళీ ఆఫ్ ద స్వార్డ్ ఆఫ్ ట్రూత్. ఇదేంటంటే స్వార్డ్ ఆఫ్ ట్రూత్ అంటే మాయ. స్వార్డ్ ఆఫ్ ట్రూత్ అంటే ఇది యాక్చువల్లీ మాయను ఛేదించే తల్లి. ఈ ఎట్లా అంటే ఈ ఖడ్గం ఏదైతే ఉందో ఇతరులను గాయపరచడానికి కాదు. కాళీమాత ఖడ్గం అజ్ఞానాన్ని కోయడానికి ఉన్నది. ఆ ఖడ్గం భయాన్ని కోయడానికి, ఏదైతే మనకి సోల్ లెవెల్లో ఆత్మ న్యూన్యతా భావం అంటారు చూడండి, ఆ ఆత్మ న్యూన్యతను కోయడానికి అనమాట. అమ్మవారు ఏం చెప్తున్నారంటే, నీకు అడ్డుగా ఉన్న పెద్ద శత్రువు అది బయట కాదు. ఎట్లా అంటే నువ్వు నమ్మిన కొన్ని పరిమితులు, ఆ పరిమితులే నీకు పెద్ద శత్రువు. ఆ పరిమితులను ఛేదించు అని చెప్తున్నారు ఇక్కడ మీకు. ఆ పరిమితులను మీరు దాటాలి. అవి మీకు తెలుసు ఏం పెట్టుకున్నారో ఆ పరిమితులు. నేను ఇంతే, నాకు ఇదే, ఇంతకు మించి లేదు నాకు లైఫ్, ఎట్లా ఇంకా అవకాశాలు లేవు కదా, అన్నీ కట్ చేయి. కట్ చేయాల్సిందే, నువ్వు బయటికి రావాల్సిందే. ఇక్కడ అమ్మవారు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. నువ్వు నీ గురించి ఏ స్టోరీ నమ్ముతున్నావు? నేను సరిపోను అనా, నేను ఎట్లా అంటే లక్కీ కాదు అన్లక్కీ అని చెప్పా, నా లైఫ్లో గుడ్ థింగ్స్ రావు, ఇవే కదా మీరు అనుకుంటుంది. ఈ స్టోరీస్ నిజమా అని అడుగుతున్నారు ఈరోజు మిమ్మల్ని అమ్మవారు. లేదా చాలా ఏళ్ళుగా క్యారీ చేస్తున్న నమ్మకాలు మాత్రమేనా, ఇప్పుడు వాటిని కట్ చేయాల్సిన సమయం వచ్చింది అని చెప్తున్నారు. ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కట్ చేసేయాలి. అందుకనే కదా నేను మీకు ఈ సందేశం ఇస్తున్నాను. సో తక్షణమే మారాలి మీరు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మీకు. సో అందుకని నేను మిమ్మల్ని 1కి 2 సార్లు, కనీసం 2 సార్లు అన్నా చూడండి అమ్మా. బికాస్ మీకు అవేర్నెస్ వస్తుంది దేనికోసం చెప్తున్నారు అని చెప్పి. బ్లూ కాళీ డిస్ట్రాయర్ ఆఫ్ నెగిటివిటీ ఇక్కడే ఉంది. చీకటిని తొలగించే తల్లి. పూర్తి చీకటి అంటే నెగిటివిటీ మొత్తం తొలగించే తల్లి. ఎంతకాలం నెగిటివ్ థాట్స్తో జీవిస్తావు అని అడుగుతున్నారు ఇక్కడ మిమ్మల్ని కాళీమాత. ఎంతకాలం నిన్ను నువ్వే తక్కువగా చూసుకుంటావు? ఈ స్వరూపము, బ్లూ కాళీ స్వరూపం ఏం చెప్తున్నారు అంటే మనకి ఇక్కడ నీ శక్తిని భయం తినేస్తోంది. అందుకే ఇప్పుడు రిలీజ్ చేయాల్సిన సమయం వచ్చింది. రిలీజ్ చేయాల్సింది ఏంటిది? పాత బాధ, పాత కోపము, ఇంకా పాత గిల్ట్, ఇవన్నీ కూడా వదిలేసే సమయం వచ్చింది. వాటన్నిటిని వదిలే, నేను చూసుకుంటాను కదా నేనేం చేయాలో. నువ్వు అనుకున్న దానికి మించి నీతో నేను నీకు రక్షణ నేను అంతగా ఉన్నాను. సో నన్ను నమ్ము, నాకు వదిలేసి నేను చెప్పిన పని చేయని చెప్తున్నారు. ఈ ఎనర్జీ చాలా పవర్ఫుల్ అమ్మ. ఇక్కడ ఎమోషనల్ డీటాక్సిఫికేషన్ నాకు కనిపిస్తుంది.
కొన్ని రిలేషన్షిప్స్, కొన్ని మెమరీస్, కొన్ని రీగ్రెట్స్, కొన్ని గిల్ట్ ప్యాటర్న్స్ ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయి. అందుకే కొంతమంది వ్యూవర్స్ ఈ మధ్య ఎమోషనల్లీ సెన్సిటివ్గా ఫీల్ అవుతుండొచ్చు. అదే ఇక్కడ నాకు కన్వే అవుతుంది చాలా పవర్ఫుల్గా. ఓకే, సో ఇక్కడ నేను చెప్పే ప్రతి మెసేజ్ కూడా ఎవరెవరికి ఎస్ మేడం ఇది నాకే యూనివర్స్ కన్వే చేస్తున్నారు అని మీకు తెలుస్తుంది కదా, నాకు చెప్పండి, ఖచ్చితంగా చెప్పండి. ఓకే, ఇక్కడ చూడండి, మహావిద్యాకాళి వెరీ పవర్ఫుల్ మెసేజ్ ఇస్తున్నారు. ద గ్రేట్ విజ్డమ్ మదర్. ద గ్రేట్ విజ్డమ్ మదర్ అంటే జ్ఞానాన్ని ప్రసాదించే ఆదిశక్తి. జీవితం నిన్ను శిక్షించలేదు, జీవితము నీకు నేర్పించింది. ప్రతి హార్ట్ బ్రేక్ ఒక పాఠము, ప్రతి రిజెక్షన్ ఒక దారి మలుపు అని చెప్తున్నారు తల్లి రూపేణ. ప్రతి ముగింపు కూడా ఒక కొత్త ప్రారంభానికి సిద్ధం చేసింది మిమ్మల్ని. ఈ స్వరూపం ఏం చెప్తుందంటే నీవు అనుభవించిన ప్రతి విషయము నీ జ్ఞానాన్ని నిర్మించింది ఇక్కడ అని చెప్తున్నారు. అది మీకు తెలుసు. ఇక్కడ నేను చెప్పేది మీకు, నేను ఒక్క విషయంగా చెప్తే అది మీకు 100 రకాల ఆన్సర్స్ ఇక్కడ సమాధానం ఇస్తారు. ఆ విధంగా ఇక్కడ అదే భగవంతుని శక్తి అంటే అదే కదమ్మా. ఆ విధంగా కన్వే అయ్యేటట్టు చేసేస్తారు తల్లి. ఈ స్వరూపం చెప్తుంది లైఫ్లో జరిగిన ప్రతి ఎక్స్పీరియన్స్కి మీనింగ్ ఉంది మీకు. నువ్వు అనుకుంటున్నట్లు జరగకపోయినప్పటికీ కూడా అది వేస్ట్ కాలేదు. నీ పేషెన్స్ బిల్డ్ అయింది, నీ ఇంట్యూషన్ షార్పెన్ అయింది. నీ ఏవైతే ఇవన్నీ జరిగాయన్నీ మీ మంచి కోసమే కదా, ఇవన్నీ కూడా మీకు బ్లెస్సింగ్సే కదా అని చెప్తున్నారు. అవెందుకు గుర్తుపెట్టుకోవట్లేదు మీరు అని అడుగుతున్నారు అమ్మవారు. నేను మీ పక్క నుండి ఇవన్నీ చేస్తుంటే మీరు చేసినవి గుర్తుపట్టకుండా చేయలేని వాటి గురించి మీరు అడిగింది ఇవ్వలేని వాటి గురించి ఆలోచిస్తున్నారు ఏంటమ్మా అని అడుగుతున్నారు. ఖాళీ ఆఫ్ ద బర్నింగ్ గ్రౌండ్ ఇదేంటి, పాత స్వరూపాన్ని దహనం చేసే తల్లి స్వరూపం గాడ్. ఇది అమ్మవారు ఇస్తున్న మెసేజ్. ఎట్లా అంటే శ్మశాన కాళి చాలా లోతైన సందేశం ఇస్తుందమ్మ. బర్నింగ్ గ్రౌండ్ అంటే మనకి శ్మశాన కాళి అమ్మవారు వస్తారు. కొత్త జీవితం మొదలవ్వాలంటే పాతది ముగియాలి. పాత భయాలు కావచ్చు, గుర్తింపులు ఏవైతే ఉంటాయో అవి పాత గుర్తింపులు కావచ్చు, పాత కథలు, పాత పర్సన్స్ ఇవన్నీ ముగియాలి. అమ్మవారు చెప్తున్నారు నీవు కోల్పోయింది ఏమి శిక్ష కాదు, అది ఒక రూపాంతరం. అది మిమ్మల్ని రూపాంతరం చెందించడానికి జరిగిన ప్రక్రియ అని చెప్పి ఇక్కడ ఏ ఒక్క మాట, వర్డ్ని కూడా స్కిప్ చేయడానికి లేదు. ప్రతిదీ మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందే అనేసి నేను చెప్తున్నా బికాస్ ఇంత పవర్ఫుల్గా తల్లి మనకి, మీకు, నా అందరికీ మెసేజ్ ఇస్తున్నప్పుడు సో దాన్ని మీరు ఏమాత్రము కూడా ఇగ్నోర్ అంటే లైక్ అంతే, ఒక్క మాట కూడా మీరు పక్కన పెట్టుకుని తూచా తప్పకుండా పాటించాలమ్మా ఖచ్చితంగా. ఎండింగ్ ఎనర్జీ కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇది లాస్ కాదు, రిలీజ్. బర్నింగ్ గ్రౌండ్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు మీకు. పాత ఐడెంటిటీ, పాత భయాలు, పాత ఎమోషనల్ బ్యాగేజ్ ఇవన్నీ బర్న్ అవుతున్నాయి. కొత్త వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ తయారవుతుంది ఇక్కడ. అది మనకి కన్వే చేస్తున్నారు. ప్రతి మాట ఇక్కడ కన్వే చేస్తున్న ప్రతి మాటని మీరు తూచా తప్పకుండా పాటిస్తేనే మీరు ఎండ్ వరకు రీడింగ్ చూడండి. లేదు అంటే వదిలేసేయండి. అంత పవర్ఫుల్గా వచ్చే మెసేజెస్ని మనం స్కిప్ చేయకూడదు. అది ఎట్లా అంటే అదే ఒక కర్మలోకి వెళ్ళిపోతుంది. నేను ఎన్నిసార్లు తెలియజేశాను మీకు. నువ్వు ఆచరించావా? ఆచరణలో పెట్టలేదు, ఇంకా అయిపోయింది. భగవంతుడు కూడా మీకు ఒకానొక టైం వరకే చెప్తారమ్మ. ఆ టైం దాటాక ఒక లిమిట్స్ ఉంటాయి, అది దాటినాక ఇంకా వదిలేస్తారనమాట. ఈ లోపే మీరు రియలైజ్ అయ్యి మీ లైఫ్ని ఒక చక్క పెట్టుకోవాలి. ఎట్లంటే దీపం ఉన్నా కానీ ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు చూడండి. మీకు భగవంతుడి సందేశాలు మీకు కొంతకాలం వరకే వస్తాయి, ఆ తర్వాత మీరు నెతికినా రాము. ఆ సందేశాలు మీకోసమే అనేది మీ ఇంట్యూషన్ చెప్తుంది. సో చెప్తున్న ప్రతి సందేశాన్ని మీరు తూచా తప్పకుండా ఆచరణలో పెట్టండి. 1కి 4 సార్లు చూడండి అని అందుకే చెప్తున్నాను ఇక్కడ. కాళీ ఆఫ్ సుప్రీం గ్రేస్ ఇదేంటంటే అనంత కరుణామయ తల్లి. చివరికి అన్ని యుద్ధాల తర్వాత, అన్ని కన్నీళ్ళ తర్వాత, అన్ని ప్రశ్నల తర్వాత మిగిలేది ఏంటి అంటే కృప మాత్రమే. ఈ తల్లి స్వరూపం చెప్తుంది, బిడ్డ నీవు ఒంటరిగా ఈ దారిని నడవడం లేదు. కొన్ని సమాధానాలు వస్తాయి, కొన్ని ఆశీర్వాదాలు వస్తాయి, కొన్ని అద్భుతాలు జరుగుతాయి. కానీ ముందుగా నిన్ను నమ్మాలి ఇదంతా జరగాలంటే అని చెప్తున్నారు ఇక్కడ కాళీమాత. ఈ సుప్రీం గ్రేజ్ అనే ఘాట్ ద్వారా
ఈ మెసేజ్ ద్వారా కాళీమాత. చివరిగా అమ్మవారు చెప్తున్నారు ఈ ఫైనల్ కార్డ్స్ ద్వారా. నువ్వు ఇప్పటి వరకు ఎంత స్ట్రగుల్ చేసినా కూడా నీ జర్నీ వృధా కాలేదు. నీ ప్రేయర్స్ వినబడ్డాయి నాకు. నీ పెయిన్‌కి మీనింగ్ ఉంది. ఇప్పటి వరకు నువ్వు ఏదైతే వెయిట్ చేసావో ఆ వెయిటింగ్‌కి పర్పస్ ఉంది. ఇప్పుడు నమ్మకం కోల్పోకు. ఎందుకంటే నీకు కనిపించని లెవెల్‌లో మూవ్‌మెంట్ జరుగుతుంది అనేది ఇక్కడ కన్వే చేస్తున్నారు. అమ్మవారు ఈ రీడింగ్‌లో చెప్తున్న అసలు సందేశం ఏంటంటే భయాన్ని విడిచిపెట్టు. భయాన్ని విడిచిపెట్టు. నీ శక్తిని గుర్తించు. గతాన్ని రిలీజ్ చెయ్యి. నీ ఇంట్యూషన్‌ని నమ్ము. ఇవన్నీ చెప్తున్నారు ఇక్కడ క్లియర్‌లీ. నీ జీవితంలోకి వస్తున్న మార్పులను భయపడకు. ఆ మార్పులు జరుగుతున్నాయి. ఏంటి ఇలా జరుగుతుంది? భయపడకు. నేను నీతోనే ఉన్నాను. నువ్వు అనుకున్న దానికి మించి నేను నీకు ప్రొటెక్షన్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నువ్వు శిక్షించబడడం లేదు. నీవు మేల్కొలవబడుతున్నావు ఇక్కడ. ఎవరి ద్వారా? సాక్షాత్తు కాళీమాత ద్వారా. నీ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రతి మార్పు నిన్ను నీ అసలు శక్తిని దగ్గరకు తీసుకెళ్తుందన్నమాట ఇక్కడ. చాలా. అదే ఇక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్నారు. కాళీమాత స్వరూపంగా యూనివర్స్ వచ్చి మనకి ఈరోజు. అది ఇక్కడ. ఎంత మీకెలా ఉందో నాకు తెలియదమ్మా. నాకు మాత్రం చాలా గూస్ బంప్స్ రీడింగ్ అమ్మ. నాకు లోపల నుంచి నేను మీకు ఎక్కడన్నా అంటే కొంచెం శక్తి స్వరూపిణి కదమ్మా. చెప్తున్నప్పుడు ఎక్కడన్నా నేను ఆ భయంతో నేనేమన్నా అంత స్పీడప్‌గా ప్రతి రీడింగ్ వెళ్తాను. ఈరోజు నాకు వచ్చిన ఇంట్యూటివ్ ఫీలింగ్ ద్వారా అంత స్పీడ్ ఏమన్నా అమ్మ చెప్పేది ఏమన్నా మిస్ అవుతున్నానా నేను అనేసి ఒక భయం కూడా ఉంది ఈ రీడింగ్‌లో నాకు. మ్యాక్సిమం నా వీలున్నంత వరకు నేను కన్వే చేయడం జరిగింది. నాకు ఇక్కడ కనిపిస్తున్న రాసులు చెప్తున్నాను చూడండి. ఇది నాకు ఏరీస్ మేషరాశి కనిపిస్తుందమ్మా. లియో సింహరాశి వారున్నారు. సాజిటేరియస్ ధనుస్సు రాశి వారున్నారు. స్కార్పియో వృశ్చిక రాశి వారున్నారు. అండ్ క్యాన్సర్ కర్కాటక రాశి. పాయిసిస్ మీనరాశి వారు కూడా ఉన్నారు. అండ్ విర్గో కన్యా రాశి వారు ఉన్నారమ్మా. స్కార్పియో వృశ్చిక రాశి చెప్పాను కదా. క్యాప్రికాన్ మకర రాశి. ఇంకా టారస్ వృషభ రాశి వారు ఉన్నారు. జెమినై మిథున రాశి ఉంది. లీబ్రా తులారాశి వాళ్ళు కూడా ఉన్నారమ్మా. సాజిటేరియస్ ధనుస్సు రాశి చెప్పాను. ఈ రాసుల వాళ్ళైతే నాకు ఇక్కడ వచ్చారన్నమాట. ఈ రాసుల వాళ్ళు కనిపిస్తున్నాయి. కానీ రాసులతో నేను ఈ రీడింగ్ని చెప్పను. ఎందుకంటే చూసే ప్రతి ఒక్కరికి రీడింగ్ అప్లికబుల్ అవుతుంది అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇది నాకు ఇంట్యూటివ్ రీడింగ్, చాలా పవర్ఫుల్గా వచ్చిన రీడింగ్ కాబట్టి ఇది వెళ్ళాల్సిన వారికి, చేరాల్సిన వారికి తల్లి చేరుస్తారు. తల్లికి తెలిసి ఎవరికి చేర్చాలో అది చేరేలాగా తల్లి చేస్తారు. సో ఈ సందేశం మీ హృదయానికి చేరి ఉంటే మాత్రం ఖచ్చితంగా తల్లి నాకే చెప్తున్నారు మేడం అని అనుకుంటే మాత్రం కాళీమాత అమ్మవారికి కృతజ్ఞతగా జై కాళీమాత అని కామెంట్ చేసి యూనివర్స్కి సరెండర్ చేసుకోండి అమ్మ. ఓకే, మీ భక్తి, మీ విశ్వాసము, మీ ఆశీర్వాదాలను మరింత బలపరుస్తాయన్నమాట. దానికోసం అంతకు మించి ఏం కాదు. కొంతమంది కామెంట్ చేయలేని వాళ్ళు ఉంటారు. మీరు మనసులో చెప్పుకోండి అంతే. ఇదంతా ఏంటంటే ఒక్క దగ్గర యూనివర్స్ పవర్ ఒక దగ్గర యాడ్ అయ్యి దాని నుంచి అత్యంత పవర్ఫుల్ శక్తి వస్తుందన్నమాట. అంతే, అంతకు మించి ఏం కాదు. సో హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ ద రీడింగ్. మీ అభిప్రాయాన్ని త్రూ కామెంట్స్ ద్వారా కన్వే చేయండి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.